సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. అయోధ్య రామ మందిరం పేరుతో ప్రజల నుంచి సొమ్ము కొల్లగొడుతున్నారు. కొన్ని ముఠాలు ఏకంగా సోషల్ మీడియాలో QR కోడ్లను వైరల్ చేస్తున్నాయి. అలాగే UPI విధానంలోనూ విరాళాలివ్వాలని కోరుతున్నారు. అయితే విరాళాల సేకరణ కార్యక్రమం ఎవరికి అప్పగించలేదని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు చెబుతున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తోందని చెప్పారు. రైట్గా అయోధ్య రామ మందిరం పేరుతో ప్రజల నుంచి సొమ్ము కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్ రేఖ, సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది. ఇప్పటి వరకు సమాజంలో మంచి పేరు ఉన్నారు, సెలబ్రిటీల పేరును వినియోగించుకుని డబ్బులను సైబర్ నేరాల ద్వారా ఈ మోసాలకు పాల్పడేవారు. ఇప్పుడు ఏకంగా దేవుని పేరు వినియోగించుకుంటున్నారు. అయోధ్య రామ మందిరం పేరుతో చందాలు వసూలు చేస్తున్నామంటూ కూడా అందరూ విరాళాలు ఇవ్వాలనే పేరుతో వారందరూ కూడా సైబర్ నేరగాళ్లు QR కోడ్ ద్వారా ఏదైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన QR కోడ్ అయితే ఉంటుందో అది వెబ్సైట్ లో పెట్టి దానికి స్కాన్ చేయడం ద్వారా మీరు విరాళాలు ఇవ్వచ్చు అంటూ కూడా వారు QR కోడ్ ను కూడా ఇచ్చారు. ఇది రామ మందిరం సంబంధించి అయోధ్య ట్రస్ట్ VHP అంటే దీనికి సంబంధించిన ఒక ప్రతినిధికి వెళ్లడంతో ఫోన్ ఆయన ఈ సైబర్ నేరగాళ్లు దేవుడి పేరుతో మోసాలకు పాల్పడుతున్న గుర్తించి వెంటనే ఇటు అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఇటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ DGPలకు కూడా, మరోవైపు కేంద్ర హోంశాఖ కూడా ఒక లేఖ రాశారు. ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన ఆంక్షలు విధించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా లేఖ రాసిన నేపథ్యంలో ఎవరు కూడా సైబర్ నేరగాళ్లు ఎవరైనా అయోధ్య రామ మందిరానికి సంబంధించి విరాళాలు స్వీకరిస్తున్నాము, దానికి సంబంధించి రామ మందిరాన్ని త్వరగా నిర్మాణం చేపట్టాలంటే అందరూ విరాళాలు ఇవ్వాలని కూడా అందరూ ఫోన్లు చేసి అందరికీ QR కోడ్ కూడా మెసేజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటువంటి మోసాలకు ఎవరు సహకరించొద్దు, ఎవరు మోసపోవద్దు అంటూ కూడా VHPకి సంబంధించిన అలాగే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, అలాగే కేంద్ర హోంశాఖ, ఇటు ఢిల్లీ పోలీస్ కమిషనర్లకు ఒక లేఖ రాశారు. ఎవరైతే సైబర్ నేరగాళ్లు అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి విరాళాలు సేకరిస్తున్నాము, రామ మందిరం నిర్మాణం త్వరగా పూర్తి కావాలంటే అందరూ విరాళాలు ఇవ్వాలని ఎవరైతే ఫోన్లు చేసి QR కోడ్ పంపించి అడుగుతున్నారో వారెవరికి కూడా మీరు విరాళాలు ఇవ్వద్దు, అటువంటిది ఎక్కడ కూడా మేము విరాళాలు సేకరించడం లేదంటూ కూడా అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.